హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో ప్రిన్స్ కట్ లాంగ్ ఫ్రాక్ మ్యాచ్ అయ్యే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఇది నార్మల్ థ్రెడ్ అండి. ఇలా నార్మల్ థ్రెడ్ 20 రౌండ్స్ అనేవి వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నార్మల్ క్యాన్వాస్ తీసుకోవాలి. ఇలా మిడిల్లో గ్లూ వేసుకుని ఇది డ్రాప్ షేప్ కుందను పెట్టుకుంటున్నానండి. ఈ కుందను గోల్డ్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, ఎందుకంటే మనకు డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా వేసుకోవడానికి నేను ఈ కలర్ నీల్ పాలిష్ తీసుకున్నాను. నీల్ పాలిష్ అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయినా వేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా మొత్తం కుందను మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ కలర్ని వేసేసుకోండి. ఇది డ్రై అవ్వడానికి 1 మినిట్ టైం అనేది పడుతుంది. ఆ తర్వాత మరొక లైను గోల్డ్ కలర్ బాల్ లేస్ వేస్తున్నాను. ఇలా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇది పెట్టిన తర్వాత మరొక లైను స్టోన్ లేస్ వేసుకోవాలండి. నేను మీకు
ఇలా వేసుకోవాలి. అలానే మరొక సైడు ఇలా థ్రెడ్స్ని రెండిటిగా డివైడ్ చేయాలి. పెద్ద సైజు గోల్డ్ కలర్ పూస్ తీసుకున్నాను. మీరు వైట్ అనే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది బుట్ట లోపలికి వెళ్ళిపోతుందండి. ఇదైతే ఏం బయటికి కనిపించదు కాబట్టి ఇలా వన్ సైడ్ వేసుకొని టైట్గా రెండింటిని కూడా ఇలా ముడి వేసేసుకోవాలి. టైట్గా లాగాలండి. మీకు ఎంత వీలైతే అంత టైట్గా లాగండి. ఇలా 2-3 టైమ్స్ వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. నేను వేస్తున్నాను చూడండి, నేను వీడియోలో చూపించినట్లు స్లోగా టైట్గా వేసేసుకోండి. చూసారా? ఇలా వేసుకున్న తర్వాత షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను మీకు కట్ చేసి చూపిస్తాను. అలానే పైన కూడా ఎక్స్ట్రా ఉండే క్యాన్వాస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూసారా? ఫైనల్గా ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. మీరు ఏ ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.